ఈ దినపు దేవుని యొక్క మాట లేవియా కాండము 5వ అధ్యాయము 17వ వచనము. తన దోషమునకు శిక్ష భరించును. దోషమునకు శిక్ష అనగా ఒక వ్యక్తి పాపి అయిన ఎడల ఆ పాపానికి కారణము పొరపాటున జరిగినప్పుడు కూడా దానికి శిక్ష అతడు భరించాలని లేఖనం తెలియజేస్తుంది. అయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ దోష శిక్ష నుంచి మనల్ని విడుదల పొందించగలిగేటటువంటి వాడు ఉన్నాడు. మన దోష శిక్ష అంతా ఆయన భరించినాడు. మనము చేయవలసిందల్లా ఒక్కటే, మన దోషములను మనము కప్పుకొనక వాటిని ఒప్పుకుని విడిచిపెడితే మనం కనికరం పొందుతామని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి మన దోషాలను ఆయన దగ్గర ఒప్పుకుని ఆయన ద్వారా కనికరం పొంది ఆయన ఇచ్చేటువంటి